సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. అమ్మ ఎలా ఉండాలి అంటారు ఒక స్త్రీ పూజింపబడాలి అంటే? భగవంతుడు సృష్టించేటప్పుడే ఒక గమ్మత్తైనటువంటిది చేశాడు. ఒక మనిషి భగవంతుడు రెండు విభాగాలు, తనను తాను రెండు విభాగాలుగా మార్చుకున్నాడు. ఒక భాగం స్త్రీ, ఒక భాగం పురుషుడు. ఎడమ భాగం అంతా స్త్రీ, కుడి భాగం అంతా పురుషుడిగా ఊహించుకో. తనలో నుంచే ఆ విభాగం దేనికోసం పెట్టాడు? ఆ విభాగం దేనికోసం? మళ్ళీ వాళ్ళ నుండి పునరుత్పత్తి కావడం కోసం. బొమ్మల నుండి మరికొన్ని బొమ్మలను తయారు చేయడానికి స్త్రీ పురుష విభాగం అనేది పెట్టాడు. ఆ విభాగం కనుక లేకపోతే సృష్టి లేదుగా. సృష్టి నిలవదు, సృష్టి నడవదు కూడా కదా. కదా, అందుకని ఆ విభాగం పెట్టేటప్పుడు ఆమెకు ప్రత్యేకతలు కొన్ని ఉన్నాయి. ఏమిటా ప్రత్యేకత? పురుషుడి కంటే సృష్టించడం, పోషించడం, మళ్ళీ లయం చేసుకోవటం. అందుకని పురుషుడి కంటే కూడా విభిన్నమైనటువంటి గొప్ప హార్మోన్స్ ఉన్నాయి ఆవిడికి. ముఖ్యంగా దాంట్లో సంతానాన్ని ప్రసాదించటం అనేది. ఆ ప్రసాదించడానికి కావలసినటువంటివి శరీర భాగాలలో కానీ ఇలా కొన్ని తేడాలు ఉన్నాయి మనకి. దానిని గమనించుకుంటూ జీవించి, దానికి తగినట్టుగా జీవించి, తనను తాను తగినవాడికి సమర్పించుకుంటూ మురిసిపోతుంది. పొందడం అనేటువంటిది పురుషుడిది, సమర్పించుకోవటం అనేది స్త్రీది. అర్థమైందా నీకు? అర్థమైందమ్మా. సో ఈ దీని కనుక మనం గమనించుకుంటూ పోతే జీవితాలు ఎందుకు సుఖప్రదంగా ఉంటాయి, ఎందుకు గౌరవింపబడతామనే విషయాలు పిల్లలకి ఇప్పటి నుంచి మనం తెలియజేస్తే, అమ్మ నువ్వు పూజనీయ స్థానంలో ఉండాలి అంటే ఇలా ఉండాలి. మన మంత్రాలు కూడా, శ్లోకాలు కూడా వాటినే సూచిస్తున్నాయి. పెళ్లి మంత్రాల దగ్గర నుంచి మనం ప్రతిరోజు చూసే పూజా విధానంలో మనం గమనించుకుంటే లక్ష్మీనారాయణాభ్యాం నమః. లక్ష్మీనారాయణలు ఎలా ఉన్నారు? ఒకే ఆలోచనతో ఉన్నారు ఇద్దరు. విష్ణుమూర్తికి లక్ష్మీదేవి ఎక్కడుంటుంది? వక్షస్థలం మీద ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. వక్షస్థలం దేనికి ప్రతీక? ఆలోచనకు ప్రతీక. ఒకే ఆలోచనతో ఉండేవాడు లక్ష్మీనారాయణులు. తర్వాత ఉమామహేశ్వరాభ్యాం నమః. ఈ ఉమామహేశ్వర కాలిగోటి నుంచి తల వరకు చెరిసగం పంచుకున్నవాళ్ళు, చెరిసగంగా. అదే అర్ధనారీశ్వరతో. బ్రహ్మ సరస్వతులు ఇద్దరు ఒకే మాటగా, ఆయనకి నాలుక మీదే ఉన్నది, ఇద్దరు ఒకే మాట మీద ఉంటాం బ్రహ్మ సరస్వతులు. అలాగే శచీపురంధరాభ్యాం నమః. ఇంద్రుడు మనకి వర్షాలు కురిపించేది, మనకి ఇంద్రుడు ఒక పాలనలో ఉన్న మన పరిపాలించేవాడు. అరుంధతి వశిష్టాభ్యాం నమః. ఒక ముని దంపతులు ఎలా ఉన్నారు, ఎంత పవిత్రంగా ఉన్నారు. శ్రీ సీతారామాభ్యాం నమః. ఆదర్శ దంపతులు ఇద్దరూ కూడా ఒకరినొకరు ఎడబాటునైనా సహించుతూ ప్రజలకి ఎలా ఆదర్శంగా ఉండాలో చూపించి, ఏమ్మా కష్టాలను కూడా ఎలా ఓర్చుకోవాలో, ఎంత ఓపికతో ఉండాలో చెప్పినటువంటి సీతారామాభ్యాం నమః. మాతా పితృగురుభ్యో నమః అంటూ మనం ప్రారంభంలో వీళ్ళనే తలుచుకుంటూ మనం పూజ చేస్తాం. అది గుర్తు చేసుకోవడం కోసం. అంతటి గొప్ప వ్యవస్థని మనకి మన ఋషులు, అంటే తాను దర్శించినవాడు ఋషి, తాను దర్శించి మనకి చెప్తే దాన్ని మనం ఆచరిస్తున్నాం కదా. సో అలాంటి ఒక విధానాన్ని మనకి ఏర్పాటు చేశారు. అంటే సృష్టి యొక్క తత్వాన్ని మనకి అర్థం కావడం కోసం అని చెప్పి పురాణ గాథల ద్వారా, పూజాధికాల ద్వారా మనకు అందించారు. సో దానికంటూ ఒక మార్గం వేసినప్పుడు ఆ మార్గంలో నడిస్తే మన సుఖంగా ఉంటామనేది చెప్తే, మన పూర్వీకులు దాన్ని ఆచరించి, వాళ్ళు చరించి మనకు అనూచానంగా చేస్తూ వచ్చారు. కాబట్టి అన్నదమ్ములంగా కలిసి ఉంటున్నామన్నా, అక్క చెల్లెళ్ళంగా ప్రేమను పంచుకుంటున్నామన్నా, తల్లిదండ్రులను గౌరవిస్తున్నామన్నా, ఇంటికి వచ్చిన అతిథి అభ్యాగతులని మనం
ఆదరిస్తున్నామన్నా ఇవన్నీ వాళ్ళ నుంచేగా నేర్చుకున్నాం. అందుకని ఇవాళ అవన్నీ కనుమరుగైపోయి ఏదో విద్యా విధానం ఏదో ఎవరో తీసుకొచ్చిన పెడితే ఈ డబ్బే ప్రధానం అని అనుకుంటూ తోచినట్టు మనం బ్రతికేస్తున్నాం. అలా తోచినట్టు బ్రతికేయకుండా మనకంటూ ఒక మార్గం ఏర్పరిచారు. ఎట్లా ఏర్పరిచారు? మనం కట్టుకునే బట్టల దగ్గర నుంచి, మనం పెట్టుకునే బొట్టు దగ్గర నుంచి, మనం వేసుకునే జడ దగ్గర నుంచి, మనం ధరించే ఆభరణాల దగ్గర నుంచి అన్నింటి వెనుక ఒక శాస్త్రీయతను జోడించి మనం ఎలా ఆచరిస్తే మనం ఆరోగ్యపరంగా ఉంటాము అనేది గమనించి అటు సాంస్కృతిక పరంగా ఆరోగ్యపరంగా ఏమ్మా ఓ భాగం ఇన్నింటినీ మనం అందించినటువంటి ఋషి మార్గంలో నడిస్తే ఈ పెద్దవాళ్ళ పేర్లు ఏవైతే ఇప్పుడు మనం తలుచుకున్నామో వాళ్ళలాగా మనం కూడా ఆదరింపబడతాం, గౌరవింపబడతాం అని చెప్పడం కోసం పిల్లలకి చెప్పడం జరిగింది. అందరూ చాలా సంతోషపడ్డారు. అమ్మమ్మ ఎవరు చెప్పలేదు ఇంతవరకు మాకు ఈ విషయాలు, మాకు తెలియదు ఇవన్నీ కూడా. గాజులు ధరించడంలో ఇంత శాస్త్రీయత ఉన్నదని, బొట్టు పెట్టుకోవడంలో ఇంత సైన్స్ ఉన్నదని, చెవులు కుట్టించుకోవడంలో ఇంత పరమార్థం ఉందని ఇవేవి మాకు తెలియవు. ఏదో చప్పిస్తున్నారు, ఏబిసిడీలు చదివిస్తున్నారు, ఏదో కాలేజీకు చిన్నప్పటి నుంచి నర్సరీలో పడేస్తున్నారు మమ్మల్ని, ఏదో స్కూల్కి వెళుతున్నాం మార్కులు తెచ్చుకోమని ఇంట్లో పోటీ పెడతారు తప్ప ఇలా కూడా మార్పులు తెచ్చుకోవాలనేది మీరు చెప్తే మాకు అర్థమైంది ఇప్పుడు అని పిల్లలు సంతోషంగా తిరిగి వెళ్ళారమ్మా. అది మన జరిగినటువంటి కార్యక్రమం.